హలో అండి, చిన్నపిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారంటే ఇలా అప్పటికప్పుడు కేక్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమి పట్టదు. జస్ట్ 10 to 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో అయితే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని నెయ్యి మొత్తం హీట్ అయిపోయిన తర్వాత బాండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసేసి దోరగా వేయించేసుకోవాలి. బొంబాయి రవ్వని స్పూన్తో కలిపేసుకుంటూ మొత్తం వేయించేసుకోవాలి. మంచిగా ఈ రవ్వ మొత్తం వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రవ్వను మొత్తం ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వనైతే తీసేసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పుల పాలను అయితే ఈ రవ్వలో వేసేయాలి. బొంబాయి రవ్వలో వేసే పాలు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను మాత్రమే వేయాలి. అప్పుడైతేనే ఈ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 కప్పు పాలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. రవ్వలో పాలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి స్పూన్తో అయినా లేదంటే విస్కర్తో అయినా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మిక్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. తర్వాత అదే బాండీలో 1 కప్పు రవ్వకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. ఈ బెల్లంలో వాటర్ని ఎక్కువ అయితే వేసేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లంని కరిగించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కరిగించేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన బెల్లం అనేది సరిగ్గా కరగకుండా అడుగంటుతూ ఉంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి, యాలకులను కూడా యాడ్ చేసేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. బెల్లం మొత్తంని కరిగించుకున్న తర్వాత ముందుగా పాలలో నానబెట్టేసుకున్న రవ్వను తీసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బొంబాయి రవ్వని మొత్తాన్ని కరిగించేసి పెట్టుకున్న బెల్లం వాటర్లో మొత్తంని వేసేయాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పాలని బెల్లంని కూడా తీసేసుకోవాలి. కప్ అనేది చేంజ్ అవ్వకూడదు, అది మాత్రం గుర్తుంచేసుకోండి. రవ్వని బెల్లం వాటర్లో వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. అందులో చిటికెడంత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఏ కలర్ అయినా వేసేసుకోవచ్చు. అందులోనే చిటికెడంత సాల్ట్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఫుడ్ కలర్ మనకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని ఏమీ యాడ్ చేసుకోకపోయినా కేక్ అనేది వైట్ కలర్లో వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ వేసుకోవాలా లేదా అనేది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అందులోనే కొంచెం క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రవ్వని ఉడికించేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించేసుకోవాలి. కలదిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రవ్వ మొత్తంని ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసేసుకొని ఆ బౌల్లో నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెయ్యి లేదంటే ఆయిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అందులో సన్నగా తురిమేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని మొత్తం అందులో వేసేసి కంప్లీట్గా స్వీట్ని మొత్తం బౌల్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా ఎటువంటి గ్యాప్స్ లేకుండా స్పూన్తో నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతేనే మనము కేక్ని రిమూవ్ చేసేటప్పుడు సాఫ్ట్గా ఎటువంటి హోల్స్ లేకుండా వచ్చేస్తుంది. ఈ స్వీట్లో దంచేసి యాలకులను కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తూ ఉంటుంది. ఈ స్వీట్ తినేటప్పుడు క్యారెట్ తురుము అక్కడక్కడ టచ్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాం కదా, చక్కెర కన్నా బెల్లం అనేది చాలా హెల్దీ. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేసేయచ్చు. ఇలా బౌల్లోకి స్ప్రెడ్ చేసి చల్లార్చుకున్న తర్వాత చుట్టూ ఒకసారి అలా స్పూన్తో అయినా లేదంటే చాక్తో అయినా అలా ఒకసారి కదిపేసుకొని వేరొక ప్లేట్ను పెట్టేసుకొని స్వీట్ ఉన్న బౌల్ని బోర్లించేస్తే క్లియర్గా స్వీట్ మొత్తం ఆ ప్లేట్లోకి పడిపోతుంది. మనం స్టార్టింగ్లో నెయ్యిని అయితే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి బౌల్కి ఏమీ అంటుకోకుండా మొత్తం అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ కేక్ని చాక్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మంచిగా స్మెల్ వస్తూ అక్కడక్కడ క్యారెట్ తురుము టచ్ అవుతూ ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ని మొత్తం నెయ్యితో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఈ కేక్ ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.